28 ఆగస్ట్ నుంచి 31 వరకు ఉన్నాయి. సో ఇవి 2 క్లాష్ అవుతున్నాయి కదా, ఏమైనా పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం ఉందా? సార్ ఒక క్యాండిడేట్ మల్టిపుల్ సబ్జెక్ట్స్‌కి అపియర్ అయ్యే అవకాశం ఉందా? అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందా? Hello everyone, welcome you all to the episode of Face to Face interaction with the Telangana SET member secretary, Professor G. Naresh Reddy garu. సో తెలంగాణ సెట్ 2024కి సంబంధించి ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది, పూర్తి వివరాలు అనేవి ఒక ఆస్పైరింగ్ క్యాండిడేట్ అనేది ఈ సెషన్లో మనం ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. సో యూ కెన్ లుక్ ఇన్ టు ద ఎంటైర్ సెషన్. సో లెట్స్ ఇంటరాక్ట్ విత్ ద సార్. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ టైమ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. We want to know more about Telangana SET examination and how the exam is going to be conducted. So let us start with a one by one question with us, sir. Sir, first of all, SET exam 2024కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంది? ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే పీజీ కంప్లీట్ అయిన విద్యార్థులు, అట్లాగే పీజీ చదువుతున్న విద్యార్థులు కూడా దీనికి అర్హులే. ఇప్పుడు ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్లో, ఫోర్త్ సెమ్లో ఉన్న వాళ్ళు, ఎగ్జామ్ రాసి రిజల్ట్ రాని వాళ్ళు, ఎగ్జామ్ ఇంకా రాయని వాళ్ళు, ఆల్రెడీ పీజీ అయిన వాళ్ళు, ఎవరైనా వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్లో సెట్ ఎగ్జామ్కి అప్లై చేసి ఎగ్జామ్ రాయవచ్చు. సార్, పీజీ పర్సూయింగ్ క్యాండిడేట్లో ఫైనల్ ఇయర్ వాళ్ళైతే ఒక విధంగా ఉంది. ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఈవెన్ రిజల్ట్ కోసం వెయిటింగ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. ప్లస్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. ఫస్ట్ ఇయర్, ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్ చేయవచ్చు. ఎవరైనా కూడా ఏంటంటే టీఎస్ సెట్ ఎగ్జామ్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత 2 years లోపు వాళ్ళు చదివే పీజీ కంప్లీట్ చేయాలి. సో నెట్టుకున్న అర్హతలే ఇక్కడ కూడా ఉన్నాయి. సేమ్ 2 సంవత్సరాల లోపు వాళ్ళు పీజీ ఉత్తీర్ణత సాధించాలి. క్వాలిఫికేషన్ వచ్చినాకనే వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్, వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్, క్వాలిఫికేషన్ మన డిగ్రీ సర్టిఫికేట్ రావాలి. దాన్నే మనం కాన్వకేషన్ అంటాం. కాన్వకేషన్ సర్టిఫికేట్ ఇంకా రిక్వైర్డ్ సర్టిఫికేట్ తీసుకొచ్చి సెట్ ఆఫీస్లో వెరిఫికేషన్ చేయించుకోవాలి. వెరిఫికేషన్ అయిన తర్వాత సాటిస్ఫై అయితే అప్పుడు సెట్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఓకే సార్, తెలంగాణ సెట్ 2024 వచ్చేసి ఎన్ని సబ్జెక్టులో జరుగుతుంది? కొత్తగా ఏమైనా యాడ్ చేస్తారా? మొత్తము మనకి 29 సబ్జెక్టులలో సెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కొత్తగా ఇప్పుడు ఇంతవరకు అయితే మేమేం యాడ్ చేయలేదు. కొన్ని రిప్రజెంటేషన్ వచ్చినాయి, వాటి మీద మేము నెక్స్ట్ రాబోయే 2025 సెట్కి మన కమిటీ మీటింగ్లో వాళ్ళ డిమాండ్స్ పెట్టి, దాని తర్వాత డిస్కషన్ అయిన తర్వాత కమిటీ నుంచి మాకు పాజిటివ్ ఇన్ఫర్మేషన్ కనుక వస్తే ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంటుంది. జనరల్గా మనకు ఏ సబ్జెక్టులు ఇంక్లూడ్ చేయాలి అనేది మన తెలంగాణ గవర్నమెంట్లో మనకు అధ్యాపకుల వేకెన్సీలను బట్టి ఉంటుంది. ఇప్పుడు కామర్స్లో వేకెన్సీలు, ఇంకా అట్లాగే మిగతా సబ్జెక్టులలో వేకెన్సీలను బట్టి టీఎస్ సెట్ అర్హత పరీక్షలో ఆ సబ్జెక్ట్ను ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. మీకు ఉదాహరణకి ఫోరెన్సిక్ సైన్స్ అని ఒక డిమాండ్ కూడా వచ్చింది మనకి. ఫోరెన్సిక్ సైన్స్ సంబంధించి ఏంటంటే మన దగ్గర గవర్నమెంట్లో ఎక్కడ వేకెన్సీస్ లేవు. వేకెన్సీస్ లేని దానికి మేము టీఎస్ సెట్ ఎగ్జామ్ కండక్ట్ చేసి సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు. దానివల్ల కండక్ట్ చేయట్లేదు. అంతే తప్ప ఈ సబ్జెక్ట్ ఎందుకు, ఆ సబ్జెక్ట్ ఎందుకు కాదు అనే దానికి ఎలాంటి మీమాంస లేదు. సో సార్, తెలంగాణ సెట్లో లేని సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు డైరెక్ట్గా యూజీసీ నెట్ కానీ సిఎస్ఐఆర్ నెట్ కానీ రాసుకోవాలి. అవును, వాళ్ళు సెంట్రల్ మనకు యూజీసీ ఏం చేసిందంటే ఒక 80-85 సబ్జెక్టులలో వాళ్ళు పరీక్ష కండక్ట్ చేస్తుండ్రు. వాళ్ళ సబ్జెక్ట్ ఉంటే అక్కడ నుంచి రాసుకోవచ్చు. అక్కడ ఒకవేళ మనకు ఉత్తీర్ణత సాధించిండ్రు అనుకోండి, వాళ్ళు ఏ యూనివర్సిటీలైనా అప్లై చేసుకోవచ్చు. దాంతో పిహెచ్డి సాధించవచ్చు, లేదంటే ఉద్యోగానికి కూడా అర్హత సాధిస్తారు. ఓకే సార్, నెక్స్ట్ వన్, మన సెట్ 2024 వచ్చేసి ఎన్ని ఎగ్జామినేషన్ సెంటర్లో జరుగుతుంది? వేరే స్టేట్లో ఉన్నాయో ఓన్లీ తెలంగాణ లోపల? మనకు సెంటర్స్ వచ్చేసి మనకు ఇంతకుముందు ఉన్న పాత 10 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ 10 జిల్లాలలో సెంటర్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఇది టీఎస్ ఎవరిది మన ఆయాన్ డిజిటల్ టీసీఎస్ వాళ్ళది సెంటర్స్ ఉంటుంది. వాళ్ళు ఐడెంటిఫై చేసిన సెంటర్స్. మేము కూడా సెంటర్స్ ఒక ఇంతకుముందు ఉన్న హిస్టరీ ప్రకారము వాటిని ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అట్లాగే స్ట్రెంత్ను బట్టి కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది.
ఓకే. సో ఈ 10 జిల్లాలలో వాళ్ళు పిల్లలు ఏవైతే స్పెసిఫికేషన్స్ అంటే ప్రయారిటీ ఇస్తారో వాళ్ళు ఇచ్చిన ప్రయారిటీని బట్టి ఉంటుంది. ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ అలా ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన ప్రయారిటీని బట్టి వాళ్ళకి సెంటర్ అలాట్ అవుతుంది. ఆ సెంటర్కి వెళ్ళి మాత్రమే ఎగ్జామ్ రాయాలి. ఒక సెంటర్లో అలాట్ అయితే ఇంకో సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాయడానికి వీలు ఉండదు. ఓకే. సార్ జనరల్గా వేరే స్టేట్ స్టూడెంట్స్ కూడా అప్లై చేస్తూ ఉంటారు. వాళ్ళు చేయొచ్చా? ఒకవేళ చేస్తే వాళ్ళు సంబంధించిన క్వాలిఫికేషన్ ఎలా ఉంటుంది? వేరే స్టేట్ వాళ్ళు కొంతమంది చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఎక్స్పీరియన్స్ కొరకు రాస్తారు. వాళ్ళు ఒకవేళ రాసినా కూడా ఏంటంటే ఇక్కడ మనకి గవర్నమెంట్లో అయితే ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే టీఎస్ సెట్ అనేది తెలంగాణ స్టేట్లో ఉన్న పిల్లలకు వర్తిస్తుంది. అట్లనే వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంటుంది, మిగతా వాళ్ళకైతే ఉండదు. పక్క స్టేట్ నుంచి ఇంతకుముందు కంబైన్డ్ తెలంగాణ ఏపీ ఉంది కాబట్టి వాళ్ళు రాసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకు కూడా సెపరేట్ సెట్ ఎగ్జామ్ వచ్చింది, ఏపీ సెట్ అని. వాళ్ళు అక్కడ ఏపీ సెట్ రాస్తారు. మహారాష్ట్ర వాళ్ళు మహారాష్ట్రకు సంబంధించిన సెట్ ఎగ్జామ్ రాస్తారు. కర్ణాటక వాళ్ళు కర్ణాటకకు సంబంధించిన సెట్ ఎగ్జామ్స్ రాస్తారు. కాబట్టి వాళ్ళతోని మనకు ఏమో ప్రాబ్లం ఉండదు. ఒక ఎక్స్పీరియన్స్ కొరకైతే రాస్తారు. ఓకే. సార్ జనరల్గా యూజీసీ నెట్కి తెలంగాణ సెట్కి మన ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? సేమ్ యాజ్ ఇట్ ఈస్? మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఫస్ట్ పేపరు, సెకండ్ పేపర్ అని ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 అనేది అందరికీ కూడా కామన్గా ఉంటుంది. కామర్స్ అయినా, మేనేజ్మెంట్ అయినా, లైఫ్ సైన్స్ అయినా, కెమికల్ సైన్స్ అయినా ఎవరైనా కూడా పేపర్ 1 కామన్గా ఉంటుంది. సో పేపర్ 2 వచ్చేసి వాళ్ళ సబ్జెక్ట్ ఉంటుంది. మనకు నెట్లో ఏదైతే సిలబస్ ఇవ్వడం జరిగిందో ఆ నెట్ సిలబస్ను సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మేము కూడా తీసుకున్నాము. మా సిలబస్లో మేము ఎలాంటి మార్పులు చేర్పులు చేయము. అట్లనే ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మాకు ఎలాంటి మార్పులు చేర్పులు కనుక లేవు. ఇక్కడ కొత్తగా మేము మార్చేది ఏం లేదు. ఇప్పుడు మన టీఎస్ సెట్ ఎగ్జామ్కి యూజీసీ నెట్ ఎగ్జామ్కి ఉన్న తేడా ఏంటంటే రిజర్వేషన్ సిస్టమ్ ఒకటే తేడా ఉంటుంది. మీకు యూజీసీ సంబంధించి ఏంటంటే సెంట్రల్ రిజర్వేషన్ ఉంటుంది. మనకు టీఎస్ సెట్ కాబట్టి తెలంగాణ రిజర్వేషన్ పాలసీ ఏదైతే ఉందో దాని ప్రకారం మనం రిజల్ట్ ఇచ్చేటప్పుడు ఆ రిజర్వేషన్ పాలసీని లెక్కలోకి తీసుకొని రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. అదొకటే తేడా తప్ప సిలబస్లో తేడా లేదు, ప్యాటర్న్లో తేడా లేదు. తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో కొన్ని మ్యాచ్ ది ఫాలోయింగ్ ఉంటాయి, కొన్ని సీక్వెన్స్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని వచ్చి మనకు అసర్షన్ అండ్ రీజనింగ్ అని ఉంటుంది. ఇలాంటి ఏదైతే మోడల్ మనకు యూజీసీ నెట్ ఎగ్జామ్లో ఉన్నదో అలాంటి మోడలే ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో పెద్ద తేడా అంటూ ఏం లేదు. ఓకే. సార్ యూజీసీ నెట్ రీ ఎగ్జామినేషన్ డేట్ క్యాన్సిల్ అయిన తర్వాత రీ ఎగ్జామినేషన్ డేట్స్ అనేవి ఆగస్ట్ 21 నుంచి సెప్టెంబర్ 4 ఇచ్చారు. అదేవిధంగా మన తెలంగాణ సెట్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి 28 ఆగస్ట్ నుంచి 31 వరకు ఉన్నాయి. సో ఇవి రెండు క్లాష్ అవుతున్నాయి కదా, ఏమైనా పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉందా? అంటే ఇది ఆస్పిరెంట్స్ అనేవి కామన్గా ఉంటారు. అదే ఎప్పుడైతే మనకు ఎగ్జామ్ రాసే వాళ్ళు కామన్గా ఉన్నారు కాబట్టి మనకు యూజీసీ నెట్ వాళ్ళు కనుక మీరు చెప్పిన తేదీలలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మేము ఏదైతే ఆగస్టు 28, 29, 30, 31 అని ఇచ్చినామో ఈ డేట్లో మనకు నెట్ ఎగ్జామ్ ఉందనుకోండి, కంపల్సరీ మేము మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే మనము యూజీసీ వాళ్ళను డేట్లు చేంజ్ చేయమని అడగడానికి లేదు. ఎందుకంటే వాళ్ళకు మొత్తం స్టేట్లలో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఒక స్టేట్ ఇచ్చే డిమాండ్ను వాళ్ళు కన్సిడర్ చేయరు. కాబట్టి మేమైతే ఇంతకుముందే వాళ్ళకు ఒక లెటర్ కూడా రాసినాము. మేము ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చినాము. ఈ ఆగస్టు 28, 29, 30, 31లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని ముందే అనౌన్స్ చేసినాము. మీరు ఏమన్నా కన్సిడర్ చేస్తే కన్సిడర్ చేయండి అని చెప్పి యూజీసీకి లెటర్ రాసి కూడా దాదాపు 15 days 20 days అయిపోయింది. మాకైతే ఇంతవరకు సమాధానం రాలేదు. కాబట్టి మీరు చెప్పేదాని ప్రకారం వాళ్ళు డేట్లు ఇచ్చిండ్రు అంటుండ్రు కాబట్టి ఆ డేట్లలో ఎగ్జామ్ ఉండే అవకాశం ఉండదు. ఎందుకంటే పిల్లలు మనకు కామన్గా ఉంటారు కాబట్టి సెట్ నెట్ ఒకేసారి ఉండే అవకాశం లేదు. వాళ్ళు కనుక ఈ డేట్లలో మేము ఇచ్చిన డేట్లలో ఎగ్జామ్ కనుక నిర్వహిస్తే మేము ఎగ్జామ్ డేట్లు మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే సార్, 4 రోజుల్లో ఎగ్జామ్ జరుగుతుంది. ఎన్ని షిఫ్ట్లు కండక్ట్ చేసే అవకాశం ఉంది? ఎప్పుడైనా కూడా మేము 2 షిఫ్ట్లే చేస్తాము. మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంటుంది. ఎగ్జాము మీకు 3 గంటలు ఉంటుంది. మార్నింగ్ అయినా ఆఫ్టర్నూన్ అయినా ఏ రోజైనా ఎగ్జామ్ 3 గంటలే ఉంటుంది. దాన్ని బట్టి 2 షిఫ్ట్లలో రాయాల్సి ఉంటుంది. మనకు ఈ 29 సబ్జెక్ట్స్ని మేము ఏం చేస్తామంటే
అప్లై చేసిన స్ట్రెంత్ నంబర్ను బట్టి ఎన్ని సబ్జెక్టులు ఫస్ట్ సెషన్ ఉండాలి, ఫస్ట్ డే సెకండ్ సెషన్లో ఏ సబ్జెక్టులు ఉండాలి, ఇవన్నీ కూడా మా అవసరాన్ని బట్టి మేము అలాట్ చేసుకొని దాన్ని ముందే పిల్లలకు మేము తెలుపుతాము. ఏ డిసిప్లిన్ వాళ్ళకి ఏ రోజు ఏ సెషన్లో ఎగ్జామ్ ఉంటుంది, ఏ సెంటర్లో ఎగ్జామ్ ఉంటుంది అనేది ముందే మేము హాల్ టికెట్లు ఇష్యూ చేస్తాం. కాబట్టి దీనికి సంబంధించి వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో సార్, సిబిటి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ జరుగుతుంది, ఆల్మోస్ట్ 3 గంటలు కంటిన్యూస్గా ఉంటుంది. ఇందులో 2022లో ఏమైందంటే పేపర్ 1 60 మినిట్స్ అయిన తర్వాత ఆటోమేటిక్గా లాక్ అవ్వడం జరిగింది. మళ్ళీ 2023లోనేమో తీసేశారు. ఇప్పుడు 24లో ఉంటుందా అలానే, లేదంటే ఎలా అయినా చెప్పుకోవచ్చా క్యాండిడేట్? ఇప్పుడు క్యాండిడేట్ ఏంటంటే ఫస్ట్ 50 క్వశ్చన్స్ ఫస్ట్ పేపర్ సంబంధించి ఉంటాయి. 51 to 150 క్వశ్చన్స్ ఏమో సబ్జెక్ట్కి సంబంధించి ఉంటాయి. వాళ్ళు 3 గంటల్లో ఏ క్వశ్చన్ అయినా అటెంప్ట్ చేయవచ్చు. 1 to 50 అటెంప్ట్ చేయవచ్చు, 51 to 150 అటెంప్ట్ చేయవచ్చు. ఈ ఫస్ట్ పేపర్ అనేది 1 అవర్ తర్వాత ఎగ్జిట్ కాదు. కాబట్టి 3 గంటలు 1 to 150 క్వశ్చన్స్ పిల్లలకి యాక్సెస్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి నిబంధన అయితే ఇప్పుడు లేదు. 2024 ఎగ్జామ్లో అలాంటి నిబంధన లేదు. 3 hours 150 క్వశ్చన్స్ వాళ్ళకి కనబడతాయి, యాక్సెస్ ఉంటుంది. వాళ్ళు క్వశ్చన్ ఎప్పుడైనా ఆన్సర్ చేయవచ్చు. ఆన్సర్ చేసిన క్వశ్చన్ని మళ్ళీ మాడిఫై కూడా చేసుకోవచ్చు. వితిన్ 3 hours వాళ్ళు మాడిఫై చేసుకోవచ్చు, ఆన్సర్ చేసుకోవచ్చు. అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. అండ్ సార్, లాంగ్వేజ్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ వచ్చేసి క్యాండిడేట్ అప్లై చేసుకున్నప్పుడు లాంగ్వేజ్ చూసింగ్ అడిగారు. సో క్వశ్చన్ పేపర్ లాంగ్వేజ్ అనేది 2 లాంగ్వేజ్లో ఇస్తారా, లేదంటే చూస్ చేసుకున్న లాంగ్వేజ్లోనే ఉంటుందా? అండ్ ప్రతి క్వశ్చన్కి లాంగ్వేజ్ చేంజ్ చేసుకునే అవకాశం ఉందా? మనకు ఇక్కడ ఏంటంటే బైలింగ్వల్ ఉన్నాయి. ఒక 9 సబ్జెక్టులు మాత్రం బైలింగ్వల్ ఉన్నాయి. ఫస్ట్ పేపర్ అందరికీ కూడా ఇంగ్లీష్ తెలుగులో ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది. దానికి సెలెక్షన్ ఏమి అక్కర్లేదు. ఇంగ్లీష్ ఉంటుంది, ఇంగ్లీష్ కిందనే మళ్ళీ తెలుగులో ఉంటుంది. మీకు క్వశ్చన్ అలానే ఉంటుంది, అట్లాగే ఆప్షన్స్ కూడా అలానే ఉంటాయి. 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, 4 ఆప్షన్స్ కూడా ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగులో ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ పేపర్ అందరికీ కూడా ఇంగ్లీష్ తెలుగు ఉంటుంది. ఎవరికి ఏ భాషలో వాళ్ళకి కంఫర్ట్ ఉంటుందో ఆ భాష చదువుకొని వాళ్ళ సమాధానాలను చేయవచ్చు. ఇక పేపర్ 2కి వచ్చి మాత్రము 29 సబ్జెక్టులు అన్నిటికీ బైలింగ్వల్ లేదు. ఇంతకుముందు ఉన్న ప్రాక్టీసే మేము ఇప్పుడు కూడా అదే ప్రాక్టీస్ను ఇంప్లిమెంట్ చేస్తున్నాము. మాకు ఇంతకుముందు ఏమైతే 9 సబ్జెక్టులు ఉన్నాయో ఆ 9 సబ్జెక్టులకు మాత్రం బైలింగ్వల్ ఉంటుంది. అంటే క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉంటుంది, అట్లనే మీకు తెలుగులో కూడా ఉంటుంది. దాంట్లో ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టయితే కామర్స్ ఇంగ్లీష్ తెలుగు ఉంటుంది, హిస్టరీ కూడా ఉంటుంది, పొలిటికల్ సైన్సు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, సోషాలజీ, సోషల్ వర్క్, ఇలా మొత్తం 9 సబ్జెక్టులు మేము ఆల్రెడీ నోటిఫికేషన్లో కూడా ఇవ్వడం జరిగింది. మీరు నోటిఫికేషన్ చూస్తే మీ సబ్జెక్టు బైలింగ్వల్ ఉందా లేదా కూడా మీకు తెలుసుకునే అవకాశం ఉంది. అట్లాగే మీరు పాత క్వశ్చన్ పేపర్లు కూడా మేము నెట్లో అప్లోడ్ చేసినాము. ఆ క్వశ్చన్ పేపర్లు చూసినా మీకు తెలుస్తుంది మీ సబ్జెక్టు బైలింగ్వలా లేదు ఓన్లీ ఇంగ్లీష్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ సైన్స్ ఉందనుకోండి, అది ఓన్లీ ఇంగ్లీషే ఉంటుంది, తెలుగులో ఉండదు. అట్లాగే జర్నలిజం ఉంది, ఇంగ్లీషే ఉంటుంది, తెలుగులో ఉండదు. సో మనకు ఓల్డ్ ప్రాక్టీస్ అయితే ఏదైతే ఉందో ఆ ప్రాక్టీస్ని ఇప్పుడు కూడా మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ 9 సబ్జెక్టులు తర్వాత పేపర్ 1 ఇవి మొత్తం 10 అనుకోండి, 9 సబ్జెక్టులు అట్లాగే ఒక పేపర్ 1 ఇవి మాత్రం బైలింగ్వల్లో ఉంటాయి. తర్వాత మీకు ఫైనల్గా మనం ఏదన్నా డిస్క్రిపెన్సీ ఉన్నట్టయితే ఇంగ్లీషే ఫైనల్గా ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ చూడడం మర్చిపోవద్దు. మీరు బైలింగ్వల్ మీ సబ్జెక్ట్ ఉన్నా కూడా మీరు ఇంగ్లీష్ చదవండి. ఒకవేళ అర్థం కాని తెలుగులో మీరు చూసుకోవచ్చు. కానీ ఫైనల్ మాత్రము ఇంగ్లీష్ వర్షనే ఫైనల్ ఉంటుంది. ఎస్ సార్. సో సార్, వెన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ద హాల్ టికెట్స్? ఎప్పుడు హాల్ టికెట్స్ మేము డేట్స్ ఇచ్చినాము. హాల్ టికెట్ డౌన్లోడింగ్ డేట్స్ 28th August అని ఇచ్చినాము. ఆ డేట్ మేము ఏదైతే డేట్స్ ఇచ్చినామో ఆ డేట్ ప్రకారమే కొనసాగుతుంది. దానిలో ఎలాంటి మార్పు లేవు. ఓన్లీ ఎగ్జామ్ మాత్రము మీరు చెప్పినట్టు నెట్ ఎగ్జాము రీషెడ్యూల్ అయింది కాబట్టి దాని మీద మేము పునరాలోచించాల్సిన అవసరం అయితే ఉన్నది. ఓకే సార్. సార్, ఎగ్జామ్ జరిగిన తర్వాత రిజల్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? రిజల్ట్ 1 month లోపల రిజల్ట్ అయితే వస్తుంది. ఓకే, ఇంక్లూడింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆల్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినా రిజల్ట్ అయినా 30 to 40 daysలో మొత్తము ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోతుంది ఎగ్జామ్ అయిన తర్వాత. ఓకే.
సార్ ఒక క్యాండిడేట్ మల్టిపుల్ సబ్జెక్ట్స్కి అపియర్ అయ్యే అవకాశం ఉందా? ఒక క్యాండిడేట్ మల్టిపుల్ సబ్జెక్ట్స్ రాయడానికి వీల్లేదు, ఎందుకంటే మీకు యూజీసీలో కూడా అదే కండిషన్ ఉంది. ఎట్ ఏ టైము 2 సబ్జెక్టులు కానీ 3 సబ్జెక్టులు కానీ ఎగ్జామ్ రాసే అవకాశం లేదు. ఒక ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే ఒక అబ్బాయి మన అమ్మాయి అయినా కామర్స్ మేనేజ్మెంటు 2 డిగ్రీలు ఉండవచ్చు వాళ్ళకి. ముందు ఏం చేయాలంటే ఒక కామర్స్ ఇంట్రెస్ట్ ఉంటే కామర్స్ రాసుకోవాలి, లేదా మేనేజ్మెంట్ ఇంట్రెస్ట్ ఉంటే మేనేజ్మెంట్ రాసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ రాసేటప్పుడు ఇంకొక ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒకేసారి కామర్స్ మేనేజ్మెంట్ రాయడానికి అయితే వీల్లేదు. ఓకే. అండ్ సార్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పటివరకు ఎన్ని అప్లికేషన్లు రిసీవ్ అయినాయి? ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 30,000 అప్లికేషన్స్ వచ్చినాయి. ఓకే. మోర్ ఆర్ లెస్ లాస్ట్ ఇయర్ దగ్గరలోనే నంబర్ ఉంటుందని మేము అనుకుంటాను. ఓకే. ఇంకా డేట్ ఉంది కాబట్టి చెప్పాలి. డేట్ ఉంది కాబట్టి ఫైనల్ నంబర్ అరైవ్ కాలేదు. ఎస్ సార్. సార్ ఒకసారి సెట్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ అయినాక ఎన్ని ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది? సెట్ సర్టిఫికేట్ క్వాలిఫై అయిన వాళ్ళకు సెట్ సర్టిఫికేట్ ఇష్యూ అవుతుంది. అది లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. అది 2-3 ఇయర్స్ అని కాదు, లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైనా దాన్ని వాడుకోవచ్చు. సో ఒకసారి క్వాలిఫై అయినాక మళ్ళీ రాయాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు కామర్స్లో క్వాలిఫై అని అనుకోండి, మళ్ళీ కామర్స్ టీఎస్ సెట్ రాయాల్సిన అవసరం లేదు. ఓకే. అండ్ సార్ ఎవ్రీ ఇయర్ సెట్ ఎగ్జామినేషన్ జరిగే అవకాశం ఉందా? ఇప్పుడున్న ఈ రోజు ఉన్న నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. నెక్స్ట్ 2025 కూడా సెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఓకే. సార్ బై ఎనీ ఛాన్స్ సిబిటి మోడల్ టెస్ట్ కాబట్టి సిబిటి మోడల్ టెస్ట్ వెబ్సైట్లో ఏమైనా ఉంచే అవకాశం? మేము టెస్ట్ పేపర్లు ఏం పెట్టలేదు. ఇంతకుముందు జరిగిన టీఎస్ సెట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో ఆ పేపర్లన్నీ కూడా మీకు ఆన్లైన్లో అప్లోడ్ చేసినాము. మీరు వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు, వాటిని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే. సార్ ఫైనల్గా ఎవరైతే తెలంగాణ సెట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ప్రిపరేషన్లో మీరు ఇచ్చే సజెషన్స్ యాజ్ పర్ యువర్ ఎక్స్పీరియన్స్? మాకున్న ఎక్స్పీరియన్స్ అంటే ముందుగా ప్రొఫెసర్ ఎక్స్పీరియన్స్. సార్, ఆ ప్రొఫెసర్ ఎక్స్పీరియన్స్ ప్రకారం మనం చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళకి సిలబస్ను తీసుకొని ఆ సిలబస్కి స్పెసిఫైడ్ టెక్స్ట్ బుక్స్, రెఫరెన్స్ బుక్స్ ఏవైతే ఉంటాయో ఆ రెఫరెన్స్ బుక్స్ ఒకసారి కంప్లీట్గా రీడ్ చేయాల్సిన అవసరం ఉంది. రీడ్ చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకుంటే దానివల్ల మనకు చాలా క్షుణ్ణమైన డెప్త్గా నాలెడ్జ్ వచ్చే అవకాశం ఉంటుంది. ముందే వాళ్ళు ఏంటంటే ఈ బిట్ టైప్ క్వశ్చన్స్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అలా ప్రాక్టీస్ చేస్తే మనకంత నాలెడ్జ్ రాదు. ముందు టెక్స్ట్ బుక్ చదవాలి, ఎవరైనా కానీ టెక్స్ట్ బుక్ చదవాలి. టెక్స్ట్ బుక్ సెలెక్షన్ కూడా ఎలా ఉండాలంటే కంప్లీట్ మనకి రెఫరెన్స్ టెక్స్ట్ బుక్ చదవాలి. ఇప్పుడు 4-5 టెక్స్ట్ బుక్ చదవడానికి మీకు టైం ఉండదు కాబట్టి ఒక సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రిలేటెడ్ కొంత సిలబస్ ఉందనుకోండి. ఒక యూనిట్ మీ 10 యూనిట్లలో ఒక యూనిట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే దీంట్లో మీకు రెఫరెన్స్ బుక్ ఏంటిది, ఇంపార్టెంట్ బుక్ ఏంటిది అనేది మీ టీచర్స్ అడిగినా చెప్తారు. అట్లాగే మీకు తెలుసున్నా కూడా అదే బుక్ రెఫర్ చేసుకుంటే బెస్ట్. 4-5 పుస్తకాలు చదవడానికి టైం ఉండకపోవచ్చు కాబట్టి మంచి టెక్స్ట్ బుక్ ఎన్నుకోవాలి. దాన్ని సిలబస్ ప్రకారం చదువుకొని నోట్స్ రాసుకొని దీనివల్ల మొత్తం అయిన తర్వాత ఏం చేయాలంటే ఈ బిట్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాలి. అప్పుడు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీకు యూజీసీ నెట్వి ఉంటాయి, అట్లాగే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ టీఎస్ సెట్వి కూడా ఉన్నాయి. ఈ క్వశ్చన్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయండి. లేదంటే కొంతమంది ఆన్లైన్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తుండ్రు. ఆన్లైన్ టెస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అది కొన్ని ఫ్రీ ఉన్నాయి, కొన్ని ఏమో పెయిడ్ వర్షన్స్ ఉన్నాయి. దాన్ని బట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ టెస్టులు మీరు ఆన్లైన్లో రాస్తే ఏమవుతుందంటే 3 గంటల్లో 150 క్వశ్చన్లకు మీరు సమాధానాలు ఇస్తున్నారా లేదా అనేది తెలుస్తుంది. దాన్ని మనం టైం మేనేజ్మెంట్ అంటాం. టైం మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంటే. సో సబ్జెక్ట్ చదవడం ఒక పద్ధతి, రెండోది టైం వితిన్ ది 3 అవర్స్లో 150 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటట్టు మనం ప్రిపేర్ కావాలి. అట్లా ప్రిపేర్ అయితే నెట్ క్రాక్ చేయడం అనేది పెద్ద సమస్య కాదు. అట్లనే మీకు స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్ పేపరు నెట్కు తగ్గేమి ఉండదు. సెట్ అయినంత మాత్రాన స్టాండర్డ్ తక్కువగా ఉంటుందని అనుకోవడానికి లేదు. నెట్ ఏదైతే స్టాండర్డ్లో ఉంటుందో సెట్ కూడా అదే స్టాండర్డ్లో క్వశ్చన్ పేపర్ ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాని అక్కడైతే ఎక్కువ ఇక్కడ తక్కువ అని ఏం లేదు. సార్ ప్రతి ఇయర్ సెట్ ఎగ్జామ్ జరుగుతుంది, ఇంతమంది క్వాలిఫై అవుతున్నారు.
సో వాళ్ళకి సంబంధించిన వేకెన్సీస్ పైన మీకు అంటే ఏదైనా ఎక్స్పెక్టేషన్ ఉందా? అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందా? నోటిఫికేషన్ ఏదైనా కూడా ప్రతిసారి గవర్నమెంట్ నుంచి మనకు ఇన్ఫర్మేషన్ తీసుకుంటేనే తెలుస్తుంది. వేకెన్సీలు టైం అయినా కొద్ది పెరుగుతూ ఉంటాయి, లేదా రిక్రూట్మెంట్ అయితే తగ్గిపోతూ ఉంటాయి, మనందరికీ తెలిసిందే. సో అది ప్రస్తుతానికైతే నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. గవర్నమెంట్ నుంచి కనుక ఇన్ఫర్మేషన్ తీసుకుంటే మనకు వస్తుంది. Yes, sir. Thank you so much, sir, for your time and for your valuable inputs regarding the set examination. And ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కవర్ అయినాయి అనుకుంటున్నాం. సో ఇంకా ఏమైనా కవర్ కాని విషయాలు ఉంటే యూ కెన్ కమెంట్ ఆన్ ద వీడియో. సో వీ విల్ హ్యాపీ టు రిప్లై టు ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్. థ్యాంక్ యూ సో మచ్, సార్. థ్యాంక్ యూ. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ది TS set aspirants of 2024. So have a